చాలా బాగా మాట్లాడారు వారాహి గారు. కనీసం ఇలా మాట్లాడినందుకైనా నేను గిఫ్ట్ ఇవ్వాల్సిందే, మీరు తీసుకోవాల్సిందే. కాదు అంటే నేను ఫీల్ అవుతాను. తీసుకోండి. అది కాదు చరణ్. డాడ్ ఉండండి డాడ్, నేను మాట్లాడుతున్నాను కదా. వారాహి గారు, ప్లీజ్ రికగ్నైజ్ మై రెస్పెక్ట్ ఆన్ యూ. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ గిఫ్ట్. సారీ సార్, మీరు ఇలా ఇన్సిస్ట్ చేస్తారని నేను అనుకోలేదు. కానీ గిఫ్ట్ తీసుకోవడం అనేది అవే టు మై నేచర్. నాకు ఇవన్నీ అలవాట్లేదు. నన్ను నా మనస్తత్వాన్ని గౌరవించండి చాలు ప్లీజ్ సార్. ఇట్స్ ఓకే, అంత పెద్ద మాట అనక్కర్లేదు. ఎనీవేస్ థ్యాంక్స్ టు ఆల్. నాకు చాలా బాగా వెల్కమ్ చెప్పారు. ఓకే, మీరంతా క్లాస్కి వెళ్ళండి. పదండి పిల్లలు, పదండి అందరూ. ఏంటి ఆ అమ్మాయి నీకు అర్థం కావట్లేదు కదూ? అవును డాడ్, వెరీ స్ట్రేంజ్ క్యారెక్టర్. అవును, సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో వారాహి కాంప్రమైజ్ అవ్వదు. అది వాళ్ళ అమ్మగారి పెంపకం. డాడ్, మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కదా. ఉంది నాన్న, ఎందుకలా అడిగావు? ఏం లేదు, మనం ఏ పని మీద వచ్చామో ఆ పని చేయడం మానేసి ఇలా బయట నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నాం కదా, అందుకని అడుగుతున్నాను. మనం ఆఫీస్లో కూర్చొని పని చేసుకుందామా? పద. నమస్తే బాబు. నమస్తే. నా పేరు శేఖర్ బాబు. అయితే నన్నేం చేయమంటావు? మీ ఇంటికి కూడా వచ్చి ఊడవమంటావా? చిచి, నీలాంటి గొప్పోడితో ఇలాంటి పనులు ఎందుకు చేయిస్తాను బాబు? మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నిన్ను ఇలా చూస్తుంటే జాలేస్తుందని చెప్పడానికి బాబు. అంత గొప్పింటి బిడ్డపోయండి ఇలాంటి పనులు చేస్తుంటే నీకెలా ఉందో గాని నాకు మాత్రం గుండె పగిలి బ్లడ్ బాయిల్ అవుతుంది. అయినా అసహ్యంగా ఆడదాని చేతులు ఓడిపోవడం ఏంటి బాబు? చీ 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 చీ, నాకు నచ్చలేదు. ది గ్రేట్ అరుంధతి కొడుకు అయ్యండి ఇలాంటి పనులు చేయడమా? హలో, మా విక్కీ ఓడిపోయి పని చేయట్లేదు. మమ్మీ చెప్పింది కాబట్టి చేస్తున్నాడు. అయినా ఎవరు నువ్వు? వెళ్ళిక్కడి నుంచి. వెళ్తానులేమ్మా. ఉన్నమాట అంటే ఉలికెక్కువ అని ఊరికే అన్నారా? ఓడిన వాళ్ళను ఓడారు అంటే ఎవరు మాత్రం ఊరుకుంటారులేండి. వస్తానమ్మా, వస్తాను బాబు. 5 minutes కూర్చోరేక అయిపోతుంది. రేయ్, నువ్వేంట్రా ఇక్కడ? నా సంగతి తర్వాత ఏంటి నాన్న నువ్వు అసలేం చేస్తున్నావు? వాళ్ళెందుకు అలా రెచ్చగొడుతున్నావు? ఓ చూసావా, అగ్గి ఇప్పుడే కదా రాజా రగులుకుంది. అది మంటగా మారాలంటే మనలాంటి వాళ్ళు ఇలా గాలి ఊదాలి. అప్పుడే ఆ మంట కాస్త కారు చిచ్చుగా మారుతుంది. అయినా నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? చూడ్డానికి. చూడ్డానికా? ఎవరిని చూడ్డానికి? ఎవరినో ఎందుకు చూస్తానన్నా, నిన్నే. నీ అడుగు జాడలో నడవమని ఎప్పుడూ చెప్తావు కదా, అందుకే నిన్ను ఫాలో అవుతున్నా. సరే సరే, ఈ రోజుకి చాలు, పద ఇంటికి వెళదాం రా. బెటర్ లక్ నెక్స్ట్ టైం.
లేదన్నయ్య. ఈరోజు ఏమైనా పేరెంట్స్ మీటింగ్ ఉందా? పేరెంట్స్ అందరూ వస్తున్నట్టున్నారు. అదేంటమ్మా, ఈరోజు మీ అక్క వారాహికి అభినందన సభ ఏర్పాటు చేశారు కదా, నీకు తెలీదా? తెలీదన్నయ్య, అక్క కూడా చెప్పలేదు. అనుకోకుండా ఏర్పాటు చేశారు కదా, ఆ హడావిడిలో మర్చిపోయి ఉంటుందిలే. వెళ్ళమ్మా, సభ ఇప్పుడే ఏర్పాటు చేశారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఎంతో ప్లాన్ చేసి ఘనంగా జరిపించాల్సిన మన వారాహి టీచర్ సభని ఇలా హడావిడిగా జరిపించాల్సి వస్తున్నందుకు కొంచెం బాధగా ఉన్నా, మన స్కూల్ నుంచి ఒక టీచర్ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా సెలెక్ట్ అయినందుకు చాలా ఆనందంగా కూడా ఉంది. అంతేకాదు, మనకి మన స్కూల్కి ఇంత పేరు తెచ్చినందుకు ఎంతో గర్వంగా కూడా ఉంది. ఇంతటి ఘనత సాధించిన మన వారాహి టీచర్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. అక్క, ఒకదానివే వచ్చావా? ఒక్కదాన్నైనా వచ్చాను, సంతోషించు. ఇంత జరుగుతూ ఉంటే ఫోన్ కూడా చేయలేదేంటి? నీ అభినందన సభ ఎంత గ్రాండ్ గా ఊహించుకున్నానో తెలుసా? మన ఫ్యామిలీ మెంబర్స్ ని, నా ఫ్రెండ్స్ ని అందరినీ తీసుకురావాలనుకున్నాను. వాళ్ళందరి ముందు వీళ్ళు నిన్ను పొగుడుతూ ఉంటే, నీ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే చూసి ఆనందపడదాం అనుకున్నాను. కానీ నువ్వు కనీసం నాకు కూడా చెప్పలేదేంటి? నాకు కూడా ఇందాకే తెలిసింది కళ్యాణి. జయసింహ గారు ఈ సభని మినిస్టర్ గారి చేతుల మీదుగా జరిపించాలని ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నారో చెప్పాను కదా. ఆవిడ ఇందాకే ఫోన్ చేసి వస్తున్నాను అన్నారంట. అందుకే హరిబరీగా ఇదంతా అరేంజ్ చేశారు. కాసేపట్లో మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన జ్యోతిర్మయ్ గారు రాబోతున్నారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు. అక్క, ఆ అరుంధతి వచ్చిందేంటి? చలో. కొంపతీసి ఆ సన్మానం ఆవిడ చేతుల మీదుగా జరగదు కదా? ఎవరి చేతుల మీదుగా జరిగితే ఏంటి, నీకు సన్మానం జరగడం ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే ఆవిడ చేతుల మీదుగా జరగడమే కరెక్ట్. ఏమంటున్నావు కళ్యాణి? అవునక్క, ఎవరో తెలియని వ్యక్తి చేతుల మీద సన్మానం చేయించుకుంటే ఏమొస్తుంది? అదే సన్మానం మన శత్రువు చేత చేయించుకుంటేనే కదా కిక్. తనకి నీ ముందు ఓడిపోయిన గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. దీంతో పాటు నీ గొప్పతనం ఏంటో కూడా తనకి తెలుస్తుంది. నువ్వేం కంగారు పడకు. నమస్తే. నమస్తే. తను నా ఫ్రెండ్ అరుంధతి. మొన్ననే రాజస్థాన్ నుండి వచ్చింది. నమస్తే. నమస్తే. సీఎం గారిని కలవడానికి వెళ్తుంటే మీట్ అయింది, అందుకే నా కూడా తీసుకొచ్చాను. ఓ, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ప్లీజ్ రండి మేడం, రండి. యా. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. మన ఇన్విటేషన్ మన్నించి మన స్కూల్ టీచర్ని అభినందించడానికి వచ్చిన మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ శ్రీమతి జ్యోతిర్మయ్ గారికి హార్ట్లీ వెల్కమ్. అలాగే తన ఫ్రెండ్ అయిన అరుంధతి గారికి కూడా హార్ట్లీ వెల్కమ్. డాడ్ చెప్పినట్టు ఈరోజు మనం ఎంతో గర్వించాల్సిన రోజు. మన టీచర్ స్కూల్కి గుర్తింపు తెస్తే మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు ఆ గుర్తింపుని గుర్తుండిపోయేలా చేస్తూ సభకి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
నేను స్కూల్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి ఒక మెమరబుల్ డేని జరుపుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చూడండి రమ్మ మేడం, ఆ వారాహి ముఖం ఆనందంతో ఎలా వెలిగిపోతుందో చూడండి. మీరేం బాధపడకండి, మీకు ఏదో ఒక రోజు అవార్డు ఖచ్చితంగా వస్తుందిలేండి. ఇంత గొప్ప అవార్డుకు సెలెక్ట్ అయిన మా టీచర్ గురించి 4 మాటలు మాట్లాడుతూ తన్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా మినిస్టర్ గారిని కోరుకుంటున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. కొన్ని అనుకోని కారణాల వల్ల మీకోసం ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నందుకు అందరూ నన్ను మన్నించాలి. ఈ సమాజంలో టీచర్ పాత్ర ఎంత ప్రభావం చూపుతుందో మనందరికీ తెలుసు. అలాంటి ఒక టీచర్ని ఇలా అభినందించడానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. తల్లి జన్మనిస్తే గురువు జీవితాన్నిస్తాడని అంటారు. మొక్కకి నీరు పోసి చెట్టుగా మార్చడం చాలా ఈజీ. కానీ ఒక మనిషికి చదువు నేర్పి ప్రయోజకుడిని చేయడం చాలా కష్టం. అది ఒక గురువు వల్లే సాధ్యం. అలాంటి గురువుని అభినందించడం కూడా అంతే అవసరం. చరణ్ గారు, ఇంతకీ అవార్డుకి సెలెక్ట్ అయిన టీచర్ ఎవరండి? అదిగోండి మేడం, అక్కడ ఉంది చూశారు కదా, తనే. తన పేరు వారాహి. అంటే మనవిప్పుడు సన్మానం చేయబోయేది తనకే మేడం. దీనికి సన్మాన సభ అంటే అసలు వచ్చేదాన్నే కాదు. ఈ రోజు మీ స్కూల్ నుండి బెస్ట్ టీచర్ అవార్డుకి సెలెక్ట్ అయిన టీచర్ని కూడా పిలిచి అభినందిద్దామా? అక్క వెళ్ళక్క, నిన్నే పిలిచేది, వెళ్ళు. ఉండు, వెళ్తానుండవే. ముందు వాళ్ళు నా పేరు అనౌన్స్ చేయనివ్వు. ఇంకా అనౌన్స్ చేయడం ఎందుకక్క? అది నువ్వే అని నీకు తెలుసు కదా, అందరికీ తెలుసు. వెళ్ళు. ఆగు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. అవునా? అలాగా? ఎప్పుడండి? అది ఇప్పుడు చెప్తే ఎలాగండి? ఓకే ఓకే, నేను మాట్లాడతాను. And the best teacher award goes to Miss Madhuri. అరే, కంగ్రాచులేషన్స్. నేను చెప్పాను కదా. అదేంటక్క, నువ్వు కదా అవార్డుకి సెలెక్ట్ అయ్యింది, తనని పిలుస్తున్నారేంటి? అదే అర్థం కావట్లేదు కళ్యాణి. మాధురి, ప్లీజ్ కమ్ ఆన్ ది డయాస్. ఏంటి, మీ అక్కకి జరగాల్సిన సన్మానం ఇంకెవరికో జరుగుతుందేంటి అని షాక్ అయ్యారా? ఆ పని చేసింది మేమే. మీరా? నలుగురి ఊరి జనం సపోర్ట్ ఉన్న మీరే అంత రెచ్చిపోతే ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మేమెంత రెచ్చిపోవాలి?
అందుకే మీ అక్కకి రావాల్సిన అవార్డుని క్యాన్సిల్ చేయించా. హే మిమ్మల్ని దీనికే ఇంత కోపం వస్తే ఎలా కళ్యాణి? అసలు కదంతా ముందుంది కదా. అందరి ముందు మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు కదూ, ఇంకా చూడు. అనవసరంగా వీళ్లతో ఎందుకు పెట్టుకున్నావని మీరు ఫీల్ అయ్యేలా చెయ్యకపోతే నా పేరు విక్కీనే కాదు, నేను అరుంధతి కొడుకునే కాదు. ఫస్ట్ వికెట్ కింద మీ అక్కకు రావాల్సిన అవార్డు రాకుండా చేశాం. ఇక నెక్స్ట్ వికెట్ నువ్వే. మైండ్ ఇట్. ఒక ఉపాధ్యాయురాలుగా రాణించడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది మీరు ఏకంగా ది బెస్ట్ అనిపించుకున్నారు. గ్రేట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ కొంతమంది ఉంటారు, అర్హత లేకపోయినా అన్నీ వాళ్ళ సొంతం చేసుకోవడానికి కలలు కంటారు. కాని పాపం అది పగటి కళ అని, వాళ్ళకి అంత అర్హత ఉండదని ఎప్పుడు తెలుసుకుంటారో. అవార్డు రావాలని ఆశపడితే సరిపోదు, దానికంటూ కష్టపడాలి, డెడికేటెడ్గా ఉండాలి. ఇంతటి ఘనత సాధించినందుకు మీకు మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము వెళ్ళొస్తాం. అరుంధతి వెళ్దాం. ఓకేనండి, వస్తాం. మన ఫ్యామిలీకి చాలా మంచి రోజు ఇది. మనందరం ఫుల్గా ఎంజాయ్ చేయాల్సిన టైం కదా. ఎస్, మనం మంచి పార్టీ చేసుకుందాం. నువ్వు చేసింది చాలా గ్రేట్. మన వైరు కుటుంబం సంతోషంగా లేకుండా చేశాక మనం పార్టీ చేసుకోవాలి కదా. అంటే పార్టీ ఉందా విక్కీ? ఎక్కడా ఏం పార్టీ? అదంతా నీ క్రెడిటే విక్కీ. నువ్వు చాలా గ్రేట్ జాబ్ చేశావు. అక్కడ ఎంతో ఆశతో అందరి ముందు గర్వంగా స్టేజ్ ఎక్కి అమ్మ చేత్తో మొమెంటో తీసుకోవాలని చెప్పి చూసింది ఆ వారాహి. నువ్వు చేసిన పని వల్ల ఒక్కసారిగా ఆ గర్వం మొత్తం దిగిపోయింది. ఏడుపు మొహం వేసుకుని కూలబడింది. అయినా ఇదంతా నువ్వెలా చేయగలిగావు? వాళ్ళకిక్కడ లోకల్ లీడర్స్ మహా అయితే ఎమ్మెల్యే వరకు తెలుసు, మనకి సెంట్రల్ మినిస్టర్స్ తెలుసు. వాళ్ళ నుంచి వచ్చిన ఒక్క ఫోన్ కాల్ చాలదా? అమ్మా, నువ్వింకా ఆ ఫంక్షన్ గురించి ఆలోచిస్తున్నావా? ఎందుకమ్మా? నువ్వు ఆ వారాహికి సాల్వా కప్పలేదు, నీ చేత్తో మొమెంటో కూడా ఇవ్వలేదు. ఇంకా ఎందుకమ్మా ఇలా? నేను ఆలోచించేది ఆ వారాహి గురించో, తనకి జరగాల్సిన సన్మానం గురించో, వాళ్ళ కుటుంబంలోని వాళ్ళ గురించో కాదు, మీరు చేసిన పని గురించి. ఎస్పెషల్లీ నువ్వు చేసిన దాని గురించి. వాడేం చేశాడమ్మా? నీకు ఇష్టం లేని పని జరగకుండా ఆపాడు, అంతే కదా. అమ్మా, ఇప్పుడు ఏం జరిగిందమ్మా? విక్కీ, నువ్వు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వటం ఇష్టం లేదని చెప్పాను కదా.
ఇది నాకు కృష్ణ తులసికి సంబంధించిన గొడవ. నాకు తన మీదున్నది కోపం. నీ కోపం నా కోపం కాదా అమ్మా? కోపం చీకటి లాంటిది నాన్న. దాంట్లో ఉంటే దారస్సలు కనిపించదు. మనం కావాలని దాన్ని తెచ్చిపెట్టుకుంటే దానంతటా అది పోదు. మనమే అందులోంచి బయటికి రావాలి. రాకుండా ఉండిపోతే మన జీవితమంతా ఆ కోపం అనే చీకట్లోనే ఉండిపోతుంది. నాది సహజంగానే పుట్టిన పగ. నీది నా నుంచి తీసుకున్న కోపం. అది ఎప్పటికీ పోదు నాన్న. తరతరాలుగా అలాగే ఉండిపోతుంది. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. పాపం తను మాలాగా నీ ఫ్రెండ్షిప్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తుందా? మీరు నన్ను బాగా హర్ట్ చేస్తున్నారు. హర్ట్ చేయడం కాదు చరణ్, ఛాలెంజ్ చేస్తున్నాం. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. జస్ట్ 1 monthలోగా నేను వారాహితో ఫ్రెండ్షిప్ చేస్తాను. ఆగండి. వారాహి గారు లోపలికి రావద్దంటున్నారేంటి? అది మేం పెట్టుకున్న నియమం అండి.